అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ శుక్రవారం, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథలను వింటే చాలు అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలుగా కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలను జపించుకొని లోక కళ్యాణానికై తపస్సు, యజ్ఞ, యాగాదుల కథలు చెబుతూ విద్యార్థులుగా వచ్చిన పాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. మహర్షులను ఆయా దేశాల నేతలను కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉంటూ దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషించేవారు. అలాంటి పవిత్ర తపోవనంలో పేరు పొందింది నైమిషారణ్యం ఉత్తర భారతంలో గోమతీ నదీ తీరంలో ఉంది. అక్కడ మహామునులందరూ కలిసి లోక కళ్యాణార్థం దీర్ఘ సత్రయాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యాగంలో పాల్గొనడానికి పలువురు మునులు సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశ పురాణ వారులకు వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి కూడా ఉన్నాడు. ఆ సూత మహర్షిని చూడగానే మహామునులంతా ఎంతో ఆనందంతో ఈ యాగఫలము సిద్ధించిందని ఎంతో సంతోషపడ్డారు. ఉదయకాలమున జప, హోమ, పూజలతో ఆ తపోవనమంతా కూడా దద్దరిల్లింది. మధ్యాహ్న కాలమున ఫలహారాలు పూర్తయిన తర్వాత మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఇలా పలికారు: ఓ మహానుభావ, నువ్వు సర్వజ్ఞుడివి. నీ హృదయ అనుగ్రహం వలన నీవు వేద, పురాణ, ఇతిహాస సారమంతా కూడా అవపోసనం పట్టావు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను తీర్చి మమ్మలను నిస్సందేహులుగా చేయాలని ప్రార్థిస్తున్నాను అన్నారు ఆ మునులు. ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థములు అంటారు కదా, వీటిని సామాన్యులు కూడా పాటించి ఆయా ప్రవచనములు సులభంగా పొందడానికి మార్గం ఉంటే తెలపండి అని ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. వెంటనే సూత మహర్షి ఆ ముని మండలితో ఇలా పలికాడు: తపోధనులారా, మీరు మంచి ప్రశ్న వేశారు. మీరు అడిగినది లోకానికి ఎంతో ఉపయోగకరమైనది. సావధానంగా వినండి అని ఇలా చెప్పడం ఆరంభించారు. మునులారా, పురుషార్థాలలో మొదటిది ధర్మం. మానవుడు ధర్మ మార్గాన్ని సంచరించటం ప్రథమ కర్తవ్యం. ధర్మము అనగా సర్వ ప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మం. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనభూతమైనదే రెండవ పురుషార్థమునకు అర్థం. అర్థము అనగా ధనం. ఆ ధనం ధర్మయుక్తమైనదైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే. కాబట్టి మానవుడు ధనార్జన కొరకు ధర్మ మార్గాన్ని అవలంబించటం శ్రేయోదాయకం. ధర్మ మూలకమైన ధనం శాశ్వతమై నిత్య సంతోషాన్ని ఒసంగి ఆ మోక్షంలోనే ప్రతి ఒక్కరికి సుఖాన్ని, బుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు తను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగించాలి. అలా కాక సంపాదించిన ధనాన్నంతా మానవుడు కుటుంబ పోషణకు, సుఖాలభూతికి కూడబెట్టడానికి తలిచినట్లయితే దానివల్ల కష్టాలే కానీ సుఖం ఏమాత్రం కలగదు. అందువల్ల మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగం ధర్మ కార్యాలకే వెచ్చిస్తే సుఖానుభూతిని పొందగలడు. దీనివలన మానవుడు నిత్య తృప్తుడై సుఖశాంతులతో శాశ్వత ఆనందం పొందడం అవకాశం లభిస్తుంది అని పలుకుతూ ఉండగా కొందరు మునులు సూత మహర్షితో ఇలా పలికారు: స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని దరిద్రులుగా ఎందుకు సృష్టించాడు? అందరినీ ఒకే విధానంగా సృజింపవచ్చు కదా, ఈ పక్షపాత బుద్ధి ఎందుకు అని ప్రశ్నించగా సూతుడు ఇలా చెప్పాడు: ఓ మునులారా, భగవంతుడి దృష్టిలో ఏ విధమగు పక్షపాతము లేదు. భగవంతుడు అందరినీ ఒకే విధానంగా సృష్టిస్తాడు. కానీ ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధం అనుసరించి కష్టసుఖాలు వారికి కలుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా సుశర్మ పాఖ్యానపు వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధానంగా చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలంలో అవంతి దేశంన సుశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు చతుర్వేదాలను, శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి పరిస్థితుల్లో మహాపండితుడిగా గెలుపొంది అపర సరస్వతి అవతారం అని పలువురు మన్ననలు పొందాడు. కాశ్మీర దేశం నుంచి
నిర్ణయించిన పరాశరుడు అనే పండితుడోత్తముడు సుశర్మకు తన కుమార్తె అయిన శారదాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమును గురుకులానికి అధ్యక్షుడిగా చేసి గౌరవించాడు. మహాపండితుడైన సుశర్మ గురుకులంలో ఉన్న విద్యార్థులకు నిత్య బోధన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. దేశ దేశములలో ఆ గురుకులానికి మంచి పేరు ప్రఖ్యాతలు వ్యాపించాయి. క్రమక్రమంగా ఆ గురుకులంలో నిత్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశ దేశాలను తమ ప్రతిమా పాండిత్యాలను ప్రదర్శించి అక్కడి నుంచి అఖండ సన్మానాలు పొంది అంతులేని ధనాన్ని ఆశించి తర్వాత కొంతకాలానికి ఆ పండితులెల్లరూ తన గురువైన సుశర్మకు తమ భక్తి ప్రవర్తులను తెలపడానికై గురుకులములకు వచ్చి సుశర్మ పాదాలపై పడి, మీ అనుగ్రహం చేతనే మేము ఇంతవాడిమయ్యాము, అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు వ్యాపార ధనాన్ని సంపాదించాము అని చెప్పి అమూల్య వస్త్రాభరణాలను, సువర్ణ నాణాలను గురుదేవులకు కానుకలుగా సమర్పించారు. కానీ ఆ సుశర్మ ఆ శిష్యులతో, నీ భక్తి ప్రవర్తులకు నేను చాలా సంతోషించాను, కానీ నాకు సువర్ణ నాణాలు కానీ అమూల్య వస్త్రాభరణాలు కానీ సంతోషాన్ని ఇవ్వలేవు. వీటిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు. వీటిని మీరు తీసుకువెళ్ళి సుఖంగా ఉండండి. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపచేశారు. అదే నేను కోరుకుంటున్నాను అని పలికి ఆ సంపదలు తిరస్కరించాడు. శిష్యులు ఎన్ని విధాలుగా బతిమిలాడినా ఆ పండితోత్తముడు ఆ సంపదలను స్వీకరించకపోచే వారు గురువుల మనస్సును ఒప్పించలేక మిన్నకున్నారు. తర్వాత వారు గురువులకు తెలియకుండా గురుపత్ని అయిన శారదాదేవికి ఆ కానుకలు అందించి ఇంటితో వెళ్ళిపోయారు. ఇక శారదాదేవి శిష్యులు ఇచ్చిన అపార ధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వాటిని ఏ విధంగా బహిర్గతపు చేయాలని యోచిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఒకానొక రాజున ఏకాంత సమయంలో సుశర్మ చెంతకు శారదాదేవి చేరి, నాథా, మిమ్మల్ని ఒక మాట అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అడగమంటారా అని ప్రశ్నించింది. నీ ప్రశ్న ఏంటో తెలుపు అన్నాడు సుశర్మ. వెంటనే ఆమె, నాథా, నీ శిష్యుల పలువురు దేశ దేశాలలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలలోనే గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యులు అంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదను సంపాదించడానికి కారణభూతులు మీరే కదా. అట్టే మీరు సర్వస్వము వదిలి భూపస్తంభ మంటపు వలె ఈ కుంకుమలని నన్నుకుని దినమద్యంతో కాలక్షేపం చేయటం భావ్యంగా ఉన్నదా? మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చు, కానీ నేను, నా పిల్లలు ధనహీనులుగా బతకడం దుర్బలంగా ఉంది. మా కోరిక తీర్చడానికై మీరు కూడా దేశాటనం చేసి ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మహారాజును మెప్పించి మాణిక్యాలను అగ్రహారాలను సంపాదించండి. లేకపోతే మేమీ మనోవేదనతో కొంతకాలానికి అసువులు బాస్తాము అని నిష్కర్షగా చెప్పింది. అంతటా ఆ మహాపండితుడు ఆమెతో ఇలా పలికాడు, ఓ శారద, ధనం శాశ్వతం కాదు. దానివల్ల సుఖాన్ని పొందలేవు, దుఃఖాన్నే కలిగిస్తుంది. మనం ఇంతకాలం ఎంతో సుఖంగా జీవించి ఉన్నాం కదా. నా శిష్యుడు సంపాదించి తెచ్చిన ధనాన్ని చూసిన తర్వాత అప్పటి నుంచి నీకు ఈ దుఃఖం ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యావు. కాబట్టి నీవు ఎప్పటి వలె ప్రాప్తలాభంతో సుఖంగా జీవించు. కోరికలు మొదలి ఆ నచ్చ చెప్పాడు. ఎన్ని చెప్పినా ఆమె ఎంత మాత్రం ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలనని బదులు చెప్పింది. వెంటనే సుశర్మ ఆమెతో, ఓ సాధ్వి, నీవు తొందరపడకు. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజాదిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరడానికి ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనక వర్షం కురిపింపజేయగలనని ఆమె శాంతింపచేశాడు. ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికై మహాలక్ష్మి యాగం ప్రారంభించాడు సుశర్మ. 40 రోజులు అహోరాత్రులు జప హోమాంచాలతో ఆ మహాలక్ష్మి గురించి తపస్సు చేశాడు. 41 రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి కలలో మన ఇంట కనక వర్షం పడునని భార్యకు తెలియజేశాడు. దాంతో ఆ శారదాదేవి ఎంతో సంతోషంతో
అర్ధరాత్రికై ఎదురు చూడసాగింది. అర్ధరాత్రి అయింది కానీ ఆ ఇంట కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లైనా పడలేదు. క్రమంగా తెల్లవారిపోయింది. అప్పుడు శారదాదేవి సుఖనిద్ర నుంచి మేలుకుంటూ సుశర్మ దగ్గరకు చేరుకొని, నాదా, నీ మాటలు నీటి మూటలయ్యాయి. కనక వర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రి అంతా సుఖనిద్ర మాని రెప్పపాటు కూడా వేయక ఎదురు చూశాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. నేనెంతో దురదృష్టవంతురాలిని అయ్యాను. నీ వంటి బూటకములాడు భర్తగా కట్టుకొని నేను మోసపోయాను. నీ కళ్ళ ఎదుటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని పలకగా ఆ పండితోత్తముడు తన భార్యతో ఇలా అన్నాడు. ఓ శారద, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపస్సు చేశాను. ఆమెకు నాపై కరుణ కలగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మిని నా కళ్ళెదుట అవిచార హోమం చేసి ప్రమితపాలు చేస్తానని ఘోర శబ్దం చేసి ఉదయకాలమున అపచార హోమానికి సంసిద్ధుడయ్యాడు. సుశర్మ నల్లని వస్త్రాలు ధరించి రౌద్ర రూపంతో అపచార హోమానికి ఉపక్రమించాడు. వేప సమిదలు అగ్నిలో వేయడం ఆరంభించాడు. అగ్నిదేవుడిలో రుద్రరూపం జేర్పడినట్టు నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటాడు. ఆ సమయంలో సుశర్మ కార్డియాక్పై గంటంతో తాళింతకాలం తపస్సు చేసిన మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షరములతో వెలిగించి ప్రాణప్రతిష్ఠలు గావించి దాన్ని అతని అగ్నిగుండంలో హోమం చేయుటకు సంసిద్ధుడవుతూ ఉండగా దూరం నుంచి, ఓ సుశర్మ, నీవు హోమం ఆపు ఆపు అని ఒక స్త్రీ ఆర్తనాదము కన్న కఠోరంగా వినిపించింది. వెంటనే సుశర్మ హోమం ఆపి ఆ ఆర్తనాదం వినబడే దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని మలిన వస్త్రాలతో కాంతిహీనమైన దేహ సౌందర్యంతో ఎదురు వచ్చి హోమం ఆపమని కోరింది. వెంటనే సుశర్మ, అమ్మా, నీవెవరు? ఎందుకు నా హోమాన్ని ఆపు చేయాలని అని ప్రశ్నించాడు. వెంటనే, ఓ సుశర్మ, నీవెవరి కొరకై 40 రోజులు అఖండ తపస్సు జరిపావో ఆ మహాలక్ష్మి నేను. నీ తపస్సుకు సంతుష్టురాలినై నీ ఇంట కనక వర్షం కురిపింప ప్రయత్నింపగా నా అక్క అయిన జ్యేష్ఠాదేవి అంటే ఈ దరిద్ర దేవత నాతో నీ వాస శర్మకు అపార ధనరాశులు ఆసంబరానికి వీల్లేదు. అతడు పూర్వం 7 జన్మల్లో ఎవరికి ఏ దానము ఇవ్వలేదు, ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వలన ఈ జన్మలో దరిద్రుడిగానే ఉండాలి. ఈ తపఫలం వలన అతడు మరు జన్మలో రాజసంపదలను అనుభవిస్తాడు అని అడ్డగించింది. నేను ఆమె మాటలు తోసిపుచ్చి నీ ఇంట కనక వర్షం కురిపించడానికి పూనుకోగా నా సర్వశక్తులను స్వీకరించి నన్ను ఈ విధంగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగింది తెలియక క్రోధముతో అవిచార హోమాన్ని శిల్పితే మరింత ప్రారబ్ధాన్ని మూట కట్టుకుంటావు. హోమాన్ని ఆపు అని ఆపింది. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగానే నా దారాపుత్రుడా కోరిక తీర్చాలనుకున్నాను. నేను సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి ఈ జన్మను కడతేరుస్తాను. నా భార్యాపుత్రుల కోరిక తీరుతుంది కదా అని పలుకగా తప్పక తీరుతుందని చెప్పి వెంటనే సుశర్మ తన భార్యతో ఇలా పలికాడు. శారద, ఉన్నావు కదా, నీవు నేను కావాలా లేక ధన సంపదలు కావాలా అని ప్రశ్నించాడు. దానికి శారద వెంటనే, స్వామి, మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్ని సుఖంగా బ్రతకనివ్వండి అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానంగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శిఖా యజ్ఞోపవేతాలను వికసించి దండక మండలాలను స్వీకరించి రామేక రాత్రముగా దేశాటనకు ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు శారదాదేవి ఇంట కనక వర్షం కురిసింది. ఆ తల్లి పిల్లలు ఎంతో ఆనందం చెందారు. ఎదుట ఉన్న మహాలక్ష్మి ఎప్పటిలాగనే వెలుగు పొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివారజక, నీ వల్ల నేను కొత్త అవతారం ఎత్తాను. మహాలక్ష్మి నేను వైభవలక్ష్మిగా అవతారం దాల్చాను. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషాలు పాపి ఆ జన్మలోనే అష్టైశ్వర్యాలను ఇస్తాను. నువ్వు సన్యాసివైనను, నీవు ఈ దేశాధినాథుడవై సంపదల్లో మునిగి ఉన్నను,
తామరాకు మీద నీటి బొట్టు వలె సంచరించి లోకోపకారం గావిద్దువు అని పలికి అదృశ్యమైంది. మహర్షులారా, కాబట్టి మానవుడు కానీ ఏ ప్రాణి కానీ తాము పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధాన్ని అనుసరించి సుఖ దుఃఖాలను ధన దారిద్ర్యాలను అనుభవిస్తారు. అష్టలక్ష్మి అవతారాల కంటే వైభవలక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించి అవతారమే వైభవలక్ష్మి అవతారం. ఈమెను శ్రద్ధతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరుతాయి. ఏదైనా కోరిక తీరడానికి ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు 8 శుక్రవారాలు సాయంకాలం ప్రదోష కాలంలో బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథా శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలను పంచి లక్ష్మీ స్తోత్రం మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచాలి. ఈ విధానంగా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసి 9వ శుక్రవారం నాడు 8 మంది ముత్తైదులను పిలిపించి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలాలతో ఇన్ని వైభవలక్ష్మి వ్రతకథన పత్రులను వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఇదే ఈ వ్రతానికి ఉద్యాపనము. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వినిపించాడు. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా పలికింది: ప్రాణనాథ, భూలోకంలో మానవులెందరూ ధనార్జన కోసం ఎడతెరపు లేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాతులు దరిద్రులు కానీ ఉండిపోవడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మి దేని బట్టి ఉంటుంది. సమస్త సిరి సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్య లక్ష్మి యందు అమితమైన భక్తిని కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు తమ కృషిలో విజులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహానికి స్పందించి అంతా తన స్వయం కృషి అయినా ఎర్రవీగుతారు. ఎవరైతే వైభవలక్ష్మి ధనాన్ని ఇస్తారో అటువంటి వారు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వారికి అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజా వైభవాలతో తులతూగుతారు అని చెప్పాడు ఆ మహాశివుడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను, మహత్యాన్ని వివరించంగా సెలవివ్వండి అని కోరగా అప్పుడు శంకరుడు ఇలా చెప్పసాగాడు: దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చిత్రమును శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీ వైభవలక్ష్మి భాతుర్భావం. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం పరవశించాడు. అందుకు మెచ్చిన అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకుంటుంది. అప్పుడు భృగువు ఆమెకు నమస్కారం చేసి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలుగా నడుస్తుంది. మొదటిది శక్తి, రెండవది యుక్తి, మూడోది భుక్తి. మహామాయవైన నీ శక్తి గల పార్వతి శివుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా శ్రేష్టమైన బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించమని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా ఆరాధించింది. భృగువు ఆమెను విష్ణువుకి వివాహం చేశాడు. శ్రీహరి కోరిక మేరకు ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసిల్లింది. కానీ ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి కను దూరవాసం ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవలక్ష్మి
సాగరగతమైపోయినది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్యా విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే పునర్లక్ష్మి కలుగుతుందని తెలియజేశాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని త్రవ్వగాను, వాసికి అనే మహాసర్పాన్ని కవ్వకు తాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను గర్వించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా వాసిల్లింది. మొదటిది ఆదిలక్ష్మి, రెండవది ధాన్యలక్ష్మి, మూడవది ధైర్యలక్ష్మి, నాలుగవది గజలక్ష్మి, ఐదవది సంతానలక్ష్మి, ఆరవది విజయలక్ష్మి, ఏడవది విద్యాలక్ష్మి, ఎనిమిదవది ధనలక్ష్మి. ఈ 8 గుర్తులలోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెని వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరు పొందిన ఆమె క్షీరసాగర మదనంతరం క్షీరసముద్ర రాజధానిగా పేరు పొందింది. వైభవలక్ష్మి కోలాహపురం మీదట ఐశ్వర్యప్రదాయినైన ఆ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను. పూర్వం త్రిపుత్రులలో ఎవరు సాత్వికులని ఋషులందరూ కూడా కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువుని ఉద్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్ళి శివ, బ్రహ్మలు ఇద్దరిని తిరస్కరించి వారిని శపించి తిరిగి వైకుంఠం చేరారు. ఇక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేరు మరియు ఆహ్వానించటం లేదు. అందుకు ఆ ఋషి కోపగించాడు. ఆ రమా మాధవులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపగించుకోకుండా అతి శాంతంగా భృగువును ఆరాధించి శాంతిపరిచి పంపించాడు. కానీ అంతటి నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టిపోయింది. స్త్రీ అభిమానం కోసం భక్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాంటి భక్తులు మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధానంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తన్నే ఆరాధించే భక్త కోటిని ఉద్ధరించేందుకు కొల్హాపురం చేరుకుంది. శ్రీల, సుశీల, గుణశీల, విశాలకత పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ మహాశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ 4కి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశానికి చెందిన 4 యువకులతో వివాహం జరిగాయి. ఈ పిల్లల అదృష్టమా అన్నట్టుగా వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతున్నారు. కానీ రాను వారిలో అహంకారం పెరిగి దైవ చింతన తగ్గిపోయింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విశ్రమించి అంతా తన ప్రయోజకత్వమే అని అనుకున్నారు వారు. మహాపండితుడైన శ్రీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనను గౌరవిస్తుంది అనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదేవి ఏముంది, నా నోట్ల విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతుడైనా బలవంతులైన తన విద్య ముందు బలాదూరే అన్నాడు. అందుకు ఆ తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలి అనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదనించిందంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడు అతను. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దప్పికలతో అల్లాడిపోసాగింది. ఇంకా రాజుగారి ఆస్థానంలో గొప్ప దళపతిగా ఉండే సుశీల భర్త
ఒకనొక విద్యలో అపూర్వ విజయాన్ని సాధించి రాజపు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు. తన దళార్జనకి తన బలమే కారణం అనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయం ఏదీ లేదనుకున్నాడు. అందుకు అలిగింద ఆ ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయ తప్పగానే సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరిన ధనం ఇయ్యకపోతే అతడిని నాశనం చేస్తాను అన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తన్ను కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. రాజభటులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం? అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతన్ని ఆస్తిపాస్తులన్నిటివి స్వాధీనం చేసుకొని చెరసాలలో బంధించాడు. ఈ విధానంగా సుశీల కాపురం కష్టాల పాలైనది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, ఆ పెట్టుబడితో ఆ మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వం అని భావించి దైవారాధనలో వగేరాలు మానేశాడు. అతడి తలపొగరు వలన సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతడి వద్ద సరుకులు కొనుడు తగ్గించారు. క్రమక్రమంగా అతడి కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు దిగాడు. కష్టపడి సంపాదించిందంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వ్యసనాలు పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిలో కూరుకుపోయాడు. కనకనంగాసన సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ క్షణక్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైన నిలబోకదా. ఆ కారణంగానే అతడు దరిద్రుడు అయిపోయాడు. వ్యసనపరంగా అప్పుల పాలయ్యాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ వదులుకోని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తనకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. ఒకనాడు ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు కలిసి తను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తనలను చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. వైభవలక్ష్మి అనుగ్రహానికై మీరిద్దరి విపరీతంగా ఆవేదన పడుతున్నారు. ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా శపించి మార్గం మీకు చెప్తాను. తక్షణమే మీరు నలుగురు అన్ని ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పింది. అమ్మ చెప్పినంత విన్న అక్క చెల్లెలు ఆనందంతో ఇలా పలికారు: అయితే అవ్వ, ఇంకా ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ప్రస్తుతం మేము అత్యంత దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. అందుకు ఆ వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన ధనహాసం చేస్తూ ఇలా చెప్పడం సాగించింది: ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం మరునాడు వచ్చి శుక్రవారం రోజు ఉద్యాపన చేయాలి. శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకొని కలంటుకొని అమ్మ వైభవలక్ష్మి తల్లి, ఈరోజు మొదలు ఎన్ని గురువారాల పాటు శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలివై నా వాంఛలను నెరవేర్చు అని నమస్కారం చేసుకోవాలి.
ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకోవాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనలు చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసి వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరం శయ్య పాదసేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట పితృదేవతలు దాతలు సదా అర్చించబడుతూ ఉంటారు, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతుందో, ఏ ఇంట ధాన్యం ఇస్తారో లేదా దానం చేసే అంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంటనైతే వారైతే ప్రజల పట్ల సద్భావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు ఉడారంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇళ్లలో నేను సుస్థిరంగా ఉంటానని లక్ష్మీదేవి తెలియజేసింది. కాబట్టి సుదాచారాన్ని, సౌశల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ ఈ బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాలని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిలిపి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కానీ లేదా 4 మామిడి ఒత్తులు కానీ ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను, దాని మీద ఒక రవికెల గుడ్డను కానీ ఏర్పరిచి తర్వాత ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్న ద్రవ్యముక్క నాణాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి తర్వాతే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి అన్నట్టు ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మును కూడా ఉంచి పూజింపవచ్చు. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారను కూడా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ తర్వాత బంగారం లేదా వెండి లేదా రాగి లేదా రూపాయి నాణాన్ని భద్రపరచుకోవాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్య విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదట్లోనూ పోయాలి. కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధానంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించటం వలన నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు, అవైతులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులుగా మారుతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడుపేదవారు అవడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెరను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో ఉన్న భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. నలుగురిని సదా సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యం గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తర్వాత వాళ్ళు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అతపూర్వమే ఇలా లబ్ధప్రష్టుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధానంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి
వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారమైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు. అమ్మవారి కరుణా ప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాలు వంటి మానుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆవాల గోపాలం ఎవరు పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వలన ఆమె సంతుష్టురాలవుగాక. శీల, సుశీల, గుణశీల, విశాలల కుటుంబాలు కాపాడినట్టే ఆ తల్లి మనని కూడా రక్షించుగాక అని చెప్పి కథల్లో పూర్తి చేయాలి. ఎవరైతే ఈ కథను వింటారో, లేక చదువుతారో, లేక వినిపిస్తారో అటువంటి వారికి శ్రీ వైభవలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఎంతో విశిష్టమైన, పవిత్రమైన ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీ మాత్రే నమః.